రైతు భాగస్వామ్యంతో పంట కాలువలు బాగు చేసుకుంటుంటే మాజీ మంత్రికి కడుపు మంట ఎందుకని పొదలకూరు టీడీపీ మండల అధ్యక్షుడు మస్తాన్ బాబు ప్రశ్నించారు. నెల్లూరు జిల్లా పొదలకూరు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు నీరు ఇచ్చి పంటలు పండిస్తున్నామని, మాజీ మంత్రి జీర్ణించుకోలేకపోతున్నారని, నేను ఇవ్వలేకపోయాను, వీళ్లు ఇస్తున్నారే అనే కడుపు మంటతో రగిలిపోతున్నారన్నారు. తనలాగా నీళ్లలో పాచి తీసి బిల్లులు చేసుకోలేదని, కాలువల్లో మిషన్లు పెట్టి పూడిక తీశామన్నారు. నిద్రలేస్తే సోషల్ మీడియాలో అసత్య కథనాలు పోస్ట్ చేస్తున్నారని, ఎలాగైనా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రతిరోజు చెప్పిన మాట చెప్పకుండా అబద్ధాలు ఆడడం ఆయనకే చెల్లిందన్నారు. ఈ అబద్ధాల మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఆయన గారు నిజాలు మాట్లాడితే శాపాలు ఉన్నట్లు ప్రతిదీ అబద్ధం ఆడుతున్నారన్నారు. పూడికతీత పనుల్లో కాకాని పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. నీటిపారుదల మీద అవగాహన ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా వాటర్ మేనేజ్మెంట్లో భాగస్వామ్యం గతంలో అనేక ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసినటువంటి సీనియర్ నాయకుడు చంద్రమోహన్ రెడ్డి గారి మా శాసనసభ్యుల గౌరవనీయులు చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో 2 డ్యాములు భగవంతుడి దయ వల్ల ఫుల్లుగా ఉన్నాయి. రైతులకి పుష్కలంగా నీరందించి రైతుల యొక్క అభివృద్ధి కోరుకుంటూ ప్రతి నిమిషం వాటర్ మేనేజ్మెంట్లో శాసనసభ్యులు పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గుర్తిరిగి రైతుల తరఫున మానిటరింగ్ చేస్తూ ఉంటే మీరందరూ గమనించారు. ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా సర్వేపల్లిలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రతిరోజు సోషల్ మీడియాలో కానీ సర్వేపల్లి నియోజకవర్గంలో ఈరోజు ప్రతి ఎకరా నీరించి పండిస్తున్నాం, ప్రతి ఎకరా పండబోతుంది. రైతులు ఎంతో ఆనందంగా ఉంటే పాపం గోవర్ధన్ రెడ్డికి నిద్రపట్టట్లే. నా హయాంలో నేను ఈ విధంగా పుష్కలంగా రైతులందరికీ నీళ్ళు లేకపోయినాను. చంద్రమోహన్ రెడ్డి ఎందుకు ఇవ్వాలా? చంద్రమోహన్ రెడ్డిని మంచి చేసేటటువంటి చంద్రమోహన్ రెడ్డిని ఏదో ఒక విధంగా బ్లైమ్ చేయాలనే ఒక దురుద్దేశంతో చెప్పిన అబద్ధం చెప్పకుండా ప్రతిరోజు ప్రతి మాట అబద్ధమే. ప్రజలు ఈరోజు గ్రామాలలో రైతులు గోవర్ధన్ రెడ్డి మాటలు చూసి నవ్వుకుంటా ఉన్నారు. ఈయనకి ఎందుకబ్బా మేమేదో శుద్ధంగా నీళ్ళు ఇలాంటి అబద్ధాల మాటలు చెప్తున్నా అనుకుంటున్నాడు. ఈయనకి కాకాని గోవర్ధన్ రెడ్డికి బదులు అబద్ధాల రెడ్డి అని పేరు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఒక్క మాటన్నా నిజం మాట్లాడటంలే. నిజం మాట్లాడితే ఆయనకి ఏదో శాపం ఉన్నట్టుంది. అన్నీ అబద్ధాలే. సర్వేపల్లి నియోజకవర్గంలో పూడికి తీత పనులకి మొత్తం శాంక్షన్ అయిందే 6 కోట్లు అంటాడు. దాంట్లో చంద్రమోహన్ రెడ్డి 20 కోట్లు దోసేసినాడు అంటాడు. అసలు ఆయన తలకాయ పనిచేస్తుందా, లేకపోతే రాత్రులు పొనుకున్నప్పుడు పాత కౌంటింగ్ మిషన్లన్నీ ఖాళీగా ఉన్నాయంట, ఇప్పుడు ఆగిపోయినాయంట. ఆ కౌంటింగ్ మిషన్లో ఖాళీగా ఉన్నాయని, బూజు పట్టిపోతున్నాయని ఆయన లెక్కేసుకున్న లెక్కలన్నీ ఆయన డబ్బులన్నీ పాపం తెచ్చి మా నాయకుడి మీద మా మీద వస్తున్నారు. నీ హయాంలో కర్పూర్ కెనాల్కి దాదాపు 2023 సంవత్సరంలో ఇదిగో పూడికి తీసావు మహానుభావుడివి. చూడండి కావాలంటే గోవర్ధన్ రెడ్డి హయాంలో కన్పూర్ కెనాల్లో పూడికి తీశారు. పాసి పడవలు పెట్టి పడవల ద్వారా పూడికి తీసి నిధులు నొక్కేసినటువంటి మహానేతవి మీరు. ఈ విధంగా అవినీతికి పాల్పడటం చరిత్రలో రాబోయే రోజుల్లో కానీ జరిగిపోయిన రోజుల్లో కానీ ఇంకొక నాయకుడు ఉన్నాడు. నువ్వు ఈరోజు మేము మిషన్లు పెట్టి పూడికి తీసాం కాలువల్లో. పూడికి తీసినటువంటి మమ్మల్ని పూడికి తీయటం వాస్తవం కాదా అని అడుగుతున్నా. మీరు పడవల్లో పూడికి తీసి
పడవల ద్వారా పాసి తీశారు. చరిత్రలో ఆంధ్ర రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు కూడా పడవల్లో పూడికి తీసినటువంటి చరిత్ర ఎక్కడా ఉండదు. మీరు మంత్రిగా, మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో, మీరు వ్యవసాయ శాఖ మంత్రిగా ఇలాంటి ఘనమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి గనులు ఏ విధంగా అవినీతికి పాల్పడాలో అది మీ ఇంట్లో నుంచే పుట్టింది. ఎట్లా అవినీతికి పాల్పడాలో నేర్పించిన పితామహులు వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇలా పూడిక పడవల్లో తీసి కూడా బిల్లులు చేసుకోవచ్చని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల ఉన్న చెన్నై, బెంగళూరు కూడా మీరే నేర్పించుంటారు. లేకపోతే అంతకుముందు ఎవరికి ఇంజనీర్లకు కూడా ఐడియా వచ్చిండదు ఇలా పూడికి తీయాలని. అలా అవినీతికి పాల్పడ్డ మీరు ఈరోజు సస్యశ్యామలంగా రైతులకు నీళ్ళు ఇస్తుంటే అక్కడేదో అవినీతి జరిగిందని కా 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 అని రోజు అరుస్తున్నావు, కాకి అరిసినట్టు అరుస్తున్నావు. మీరు ఎక్కడికైనా రండి. పొదలకూరు మండలంలో నిన్న మీరు చెప్పారు, ఒక మీ పత్రిక సాక్షిలో రాశారు, అక్కడ నీళ్లు లేవంట, ఇబ్బంది పడుతున్నారంట. అక్కడికి రండి, మేము వస్తాం. చెన్నారెడ్డిపల్లి మీ అడ్డా, రండి, మీ చెన్నారెడ్డిపల్లికి రండి. ఏ రైతైనా నీళ్లు రాలేదని చెప్తే మేము కూడా వస్తాం, చూద్దాం అటు మీడియా మిత్రుల సమక్షంలో. మాట్లాడే ముందు గ్రౌండ్లో ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకొని మాట్లాడాలా. చంద్రమోహన్ రెడ్డి ఏదో అనాలని తప్పితే మీడియాలో వస్తే అందరికీ తెలియదు కదా. మారుమూల ఉన్నటువంటి మా గ్రామాలు చెన్నారెడ్డిపల్లి, నావూరుపల్లి, అమ్మవారిపాలెం, భోగసంతం లాంటి విలేజ్లకు ఒకప్పుడు మేము నీళ్లు ఎరగడు పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారు ఆయనకున్నటువంటి ఇరిగేషన్ మీద ఉన్న అవగాహనతో ఆ రోజు సోమశిల దక్షిణ కాలువ కానీ, కండలేరు లిఫ్ట్ కానీ తెచ్చి సగం మండలం డెల్టాగా, సగం మండలం నాన్ డెల్టాగా ఉన్న పొదలకూరుని మండలం మొత్తం ఈరోజు డెల్టాగా చేసినటువంటి చంద్రమోహన్ రెడ్డి మీరు పదే అంటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. 5 ఏళ్లలో నువ్వు మంత్రిగా, నువ్వు ఎమ్మెల్యేగా సోమశిల దక్షిణ కాలువ కానీ, కండలేరు లిఫ్ట్ కానీ ప్యాకేజీల్లో కొంత డబ్బు కొట్టేశావు పని చేయకుండానే. మీరు ఎప్పుడన్నా పూడికి తీశారా అని నేను అడుగుతున్నా. శవనార్ గురించి నిన్న సాక్షిలో రాశారు. శవనార్ సోమశిల దక్షిణ కాలువ గురించి. ఈ శవనార్కి సంబంధించి గత తెలుగుదేశం ప్రభుత్వంలో పూడికి తీశారు. 5 ఏళ్లలో ₹1 కూడా దాని మీద మీరు ఖర్చు చేయాల. ఖర్చు చేసినట్టు ఒకసారి టెండర్ బిల్లు చూపించారు కానీ అక్కడ రైతులు విచారిద్దాం రండి, ఎప్పుడు పని చేశారని మీడియా మిత్రుల సమక్షంలో ఆ గ్రామాల వాళ్ళని అడగదాం. 2018-19లో చేసిన పనే తప్పితే ఇప్పుడు పూడికి తీసిన పాపాన్ని పోలా. మేము వచ్చి 6 నెలలు అయింది. మేము వచ్చిన తర్వాత కొన్ని కాలంలో మా దృష్టిలో వచ్చినాయి. ముందుగా ఎక్కడైతే హుషారుగా ఉన్నారో అక్కడ జరిగినాయి, చేపించాం, పూడికి తీసాం. కొన్ని ఇంకా తీయాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. కానీ రైతుల్ని మానిటరింగ్ చేసి నీరు ఈ పంటకి ఎట్లయితే పండించాలనే కృషితో వృధా పోకుండా జాగ్రత్తగా ఇస్తూ ఉన్నాం. అక్కడ చెన్నారెడ్డిపల్లిలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ గ్రామానికి వచ్చేటటువంటి కొన్ని వనరులు, ఆదాయాలని ఈ నీళ్ల మీద బూచిగా చూపి ప్రతి సంవత్సరం అక్కడ కాపలాదారులు పెట్టేది. అక్కడేదో చేసినట్టు నటించి అవసరం లేదు, నీళ్లు ప్రభుత్వం నడుపుతుందని చెప్పారు. వారి మాటలని వారు వస్తున్నటువంటి 5-6 లక్షల పంచాయతీలు వచ్చే డబ్బులు ప్రతి సంవత్సరం నీళ్ల మేనేజ్మెంట్ కింద ఖర్చు పెట్టేది. ఈ సంవత్సరం తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ డబ్బులు అవసరం లేదు, నీళ్లు నడుపుతామన్నారు. ఆ తినే నోరు కొట్టినామని వైసీపీ నాయకులు, ఆ సాక్షి పేపర్ ఆయన ఆ ఊరు అల్లుడు ఆయనకు అంతా తెలుసు. ఆయనే ఒక ఆర్టికల్ రాశాడు, రమ్మంటున్నాం మేము అందరినీ, మీడియా మిత్రులందరం చెన్నారెడ్డిపల్లి పోదాం, నీళ్లు ఉన్నాయా లేవా అని అంటున్నా. అదే సాక్షి పేపర్ అయినా నేను చెప్తున్నా, మీరు వచ్చి మీ నాయకులకు నోరు కొట్టారని, ప్రజల సొమ్ము దోసుకునే దానికి తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుకున్నారని అక్షతో రైతుల పేరు పెట్టి ఒక రాశారు. అది ఎప్పటికైనా కరెక్ట్ కాదు అని చెప్తున్నా. అదే చెన్నారెడ్డిపల్లిలో ఇంకా చాలా ఉండేది తీస్తాం మేము, రేపటి నుంచి మీకు అందరికి పెడతాం. హౌసింగ్ ప్లాట్లలో కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు పోయినాయని మీ గవర్నమెంట్లోనే విజిలెన్స్ ఎంక్వైరీలో రిపోర్ట్ ఇచ్చిండ్రు. మీ గవర్నమెంట్లోనే
ఉపాధి హామీ పనిలో సామాజిక తనిఖీల్లో రికవరీ రాసి పెట్టున్నారు. ఇప్పుడు ఆ రికవరీ అంతా కూడా వసూలు చేసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. నీటి మేనేజ్మెంట్లో తెలుగుదేశం పార్టీని తప్పుపట్టే స్థాయి అక్కడ నాయకులకు లేదనే విషయం తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో కూడా ప్రతి రైతుకి నీళ్ళు అందించేదానికి మేము కృషి చేస్తున్నాం మా నాయకుడి తరఫున అని తెలియజేసుకుంటూ ఈరోజు చంద్రమోహన్ రెడ్డి దయ వల్ల పొదలకూరు మండలంలో సగం మండలానికి వరి పండుతుంది. ఇది వాస్తవం. వైసీపీ నాయకులు కూడా ఆఫ్ ద రికార్డ్ ఏడన్నా మాట్లాడితే మాతో కాదు మీతో కూడా చెప్తూనే ఉంటారు. పొదలకూరు ఎక్కడైనా కట్టి పెట్టండి. మీరు మాట్లాడే భాష నిన్న పోస్ట్ పెట్టారు. సోమిరెడ్డికి ఇది అవినీతి మూట. ఇది అసలు ఆ భాష ఏందంట? మీరు జిల్లా పరిషత్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఇన్ని పదవులు అనిపించిన మీరు ఆ భాష మేము అనేదానికి కూడా అసలు మాకు కూడా నోటు రావట్లేదు. మేము ఒక మండల స్థాయి, గ్రామ స్థాయి నాయకులు కూడాను మేము కూడా ఇక నుంచి మీ భాషనే మాట్లాడతాం. మీరు మాట్లాడే ముందు విలువలతో కూడినటువంటి రాజకీయం చేయండి, విలువలతో మాట్లాడండి అని చెప్తున్నాం. మా నాయకుడిని కించపరిచే విధంగా ఇంకొకసారి మాట్లాడితే మీరు ఏ భాష మాట్లాడుతున్నారో మేము కూడా అదే భాషతో కౌంట్ ఇస్తామనే విషయం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.